హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా ఉద్యోగిని ఆత్మహత్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మృతురాలి భర్త శ్రీనివాస్ ఫిర్యాదుతో క్రైమ్ నంబర్ 94/2024 సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పని ఒత్తిడి కారణంగానే తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2 రోజులుగా ఆఫీసులో పని కారణంగా ఒత్తిడికి లోనవుతున్నట్టు తన భార్య తనకు చెప్పిందని తెలిపారు. పని ఒత్తిడి చేస్తూ తన భార్య మృతికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా ఉద్యోగిని ఆత్మహత్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మృతురాలి భర్త శ్రీనివాస ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. పని ఒత్తిడి కారణంగానే తన భార్య ఆత్మహత్య చేసుకుందని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆఫీసులో పని కారణంగా ఒత్తిడికి లోనవుతున్నట్టు తన భార్య తనకు చెప్పిందని కూడా తెలిపాడు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఫిల్మ్ సిటీలో ఈనాడు కార్యాలయం పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది ఉద్యోగిని. యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, పని ఒత్తిడి ప్రధాన కారణంగా ఆమె భర్త ఫిర్యాదు అందుతోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? ప్రాథమిక దర్యాప్తు వివరాలేంటి? నిన్న జరిగినటువంటి మహిళా ఉద్యోగి రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగినటువంటి సూసైడ్ సంబంధించి కూడా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 94/2024 సెక్షన్ 174 సిఆర్పిసి సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఆత్మహత్య కింద దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద పని ఒత్తిడి కారణంగానే తన భార్య చనిపోయిందని భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. గత 2 రోజులుగా ఆఫీస్ లో పని కారణంగా ఒత్తిడి లోనవుతున్నానని తన భార్య తను చెప్పినట్టుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తనకు 10 ఏళ్ల క్రితం సాయి కుమార్ తో వివాహం జరిగింది. మాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కాల్ సెంటర్ లో తన భార్య 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫిర్యాదులో పేర్కొంది. కానీ నిన్న ఉదయం 6 గంటల సమయంలో కూడా రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులో ఆమె వెళ్ళింది. కానీ 9 గంటలకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి తన భార్య బిల్డింగ్ పై నుంచి పడిపోయినట్టుగా నాకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి చూడగా ఆ చనిపోయిన స్థితిలో కూడా ఆమె 4 అంతస్తుల నుంచి పడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారు. కానీ తాను వెంటనే ప్రస్తుతం ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి కూడా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో కూడా చాలా స్పష్టంగా తన భార్య పని ఒత్తిడి గురి చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం చూస్తా ఉన్నాం. దీంట్లో చాలా స్పష్టంగా శ్రీనివాస్ చేసినటువంటి ఆ ఫిర్యాదు మేరకైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు ఆఫీస్ అంటూ కూడా మెన్షన్ చేసిన ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రథమ శ్రీనివాస భర్త పేరుతో పాటు 174 సిఆర్పిసి కింద కేసు నమోదు, క్రైమ్ నెంబర్ 94/2024 స్పష్టంగా పేర్కొంది. మరి ఎవరిపైన పోలీసులు చర్యలు చూడాల్సింది. ఈ చావుకు సంబంధించి చాలా గోప్యంగా ఉన్నప్పటికీ ఈ సాక్షి తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా దీని వెనకాల ఇతర కారణాలు ఉన్నాయన్నట్టు అనుమానాలుగా కలుతా ఉన్నాయి. మరి పోలీసుల దర్యాప్తులో ఆ పని ఒత్తిడికి గురి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది చూడాల్సి ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.